अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। నా పేరు గరిపల్లి సత్తయ్య. ఈవిడ మా ఆవిడ రమాదేవి. మాది కరీంనగర్ జిల్లాలో మారుమూల ప్రాంతం నేరెళ్ళ గ్రామం. అక్కడ మా నాన్నగారు కీర్తిశేషులు గరిపల్లి నారాయణ గారి మరియు మణెమ్మ దంపతులకు నేను మూడవ సంతానంగా జన్మించాను. తర్వాత మా తమ్ముడు లక్ష్మణ్ కరీంనగర్లో ఉంటాడు. వాడి ద్వారా నేను బాబా ఫోల్డ్కి వచ్చాను. వాడు మీ అందరికీ చిరపరిచితమే. అయితే బాబా పరిధిలోకి ఎలాగొచ్చాను అనే విషయం చెప్పాలంటే, మా నాన్నగారు 1991లో ఆగస్టు 28 నాడు ఆపాదించారు. అయితే ఆయన సెరమనీకి మా తమ్ముడు లక్ష్మణ్ కరీంనగర్లో ఉండేవాడు అప్పట్లో. ఇప్పుడు అక్కడే ఉన్నాడు అనుకోండి. అక్కడ కిషన్ రావు గారు ద్వారా తీసుకొని ఆయన బృందాన్ని తీసుకొని నేరెళ్ళకి, మా సొంత గ్రామమైన నేరెళ్ళకి మా నాన్నగారి సెరమనీకి అని వచ్చారు తీసుకొని. వస్తే అంతకుముందే మా నాన్నగారు మా ఇంట్లో ప్రతి శుక్రవారము స్వాధ్యాయ భజనలు చేసేవారు. మా ఊళ్ళో ఒక బృందం ఉండేది. దాదాపు సాయంత్రం 2 గంటల సేపు చేసేవాళ్ళము. నేను కూడా అందులో పార్టిసిపేట్ చేసేవాడిని. అది అలా జరుగుతుండగా మా నాన్నగారు పోయారు కాబట్టి మా నాన్నగారి సెరమనీకి వాళ్ళని తీసుకుని వచ్చారు. అయితే ఆ రోజు కరీంనగర్ బృందం కిషన్ రావు గారు మరియు మా బ్రదరు ఇంకొక 5-6 కార్లో వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ బాబా సవాస్ పెట్టారు, పాటలు మాటలు ఇది అది. అయితే దాదాపు అందరూ సెరమనీ కాబట్టి మా బంధువులు కానీ ఊళ్ళో బాబాల అది అంతకుముందు ఉన్న స్వాధ్యాయ బృందం కానీ అందరూ పార్టిసిపేట్ చేశారు ఆ భజనలో. అక్కడ అది చూసిన వాళ్ళందరూ ఇన్స్పిరేస్ అయ్యి నెక్స్ట్ డే నుంచి ఈ మా నాన్నగారితో ఆ స్వాధ్యాయ భజన మూలకు పడిపోయింది. నెక్స్ట్ వారం నుంచి వెళ్ళి మేర్ బాబా భజన అలాగే కొనసాగింది. ఆ ఊళ్ళో ఒక ఎల్ఏ గారని వాళ్ళ ఇంట్లో మేము అప్పుడు సెంటర్ స్థాపించుకొని ప్రతి గురువారం సాయంత్రము ఒక 2 గంటలు భజన చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంది. వెంటనే ఆగస్టు కాబట్టి ఇది జనవరిలో మా ఊరి నుండి కొంతమంది బాబా సమాధి కూడా వెళ్ళడం జరిగింది, సమాధి దర్శించుకోవడం జరిగింది. అక్కడి నుండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బాబా జన్మదిన వేడుకలు అంటూ జరుపుకున్న తర్వాత కొన్ని ఏళ్ళు అలాగే వాళ్ళ ఇంట్లోనే భజన, వాళ్ళ ఇంట్లోనే వార్షికోత్సవాలు ఇలా ఒక 4-5 ఏళ్ళు జరిగాయి. జరిగిన తర్వాత ఎందుకో మరి బాబా మాకు ఎందుకో మనసులో ఒక స్థలం అంటూ బాబాకి అక్కడ సెంటర్ కావాలనే ఉద్దేశం ఎందుకో వచ్చింది. వచ్చిన తర్వాత మా బృందం ఏదైతే మా గ్రూప్ ఉందో గ్రూప్ అందరం అనుకొని సెంటర్ ఎక్కడ పెట్టాలి అంటే మంచి అందరికీ అనువుగా ఉండాలని మా గ్రామం బస్టాండ్లో అనుకోకుండా ఒక 700-800 గదాలు అంటే 6 గుంటలు స్థలం దొరికింది. దాన్ని మేము బాబా సెంటర్ను రిజిస్టర్ చేసుకుంటూ ఆ రిజిస్టర్ నెంబర్తో ఆ బాబా సెంటర్ మీదనే జాగన ప్లేస్ను కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి అక్కడే టెంట్ వేసి అక్కడే ఆ వార్షికోత్సవం జరుపుకునే వాళ్ళము. కాకపోతే భజన మాత్రం ప్రతి వారం గ్యాదరింగ్ మాత్రం పాత సెంటర్ అదే వెళ్ళే ఇంట్లో చేసుకునే వాళ్ళం. ఇలా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక బస్ వేసుకొని మేరాబాద్కు పోతున్నాము. అట్లా జరుగుతుండగా కొన్ని ఏళ్ళ తర్వాత ఎందుకో ఏమో దాదాపు 8 సంవత్సరాలు అనుకుంటా 1999లో మా అందరికీ ఆ స్థలంలోనే ఒక సెంటర్ నిర్మాణం చేయాలని తలంపు వచ్చింది బాబా దయ వల్ల. దానికి మా కిషన్ రావు గారు కూడా ఆయన ఎందుకంటే మాకు బాబా పరిధిలో మేము రావడం ఆయన ద్వారానే కాబట్టి ఆయనే మాకు ఒక పెద్ద అన్నయ్యలాగా ఉండేవారు. ప్రతిదానికి ఆయనను విచారిస్తే సరే చేద్దాము అని ఆయన అన్నింటిగా ముందుండి ఆ సెంటర్ ప్లాన్ తీయడంలో భాగంగా తరియుది ఎక్కడన్నా మిగతా చోట్లలో వేరే ఊర్లలో చందాలు పోగు చేయడానికి కానీ చాలా సహకరించాడు ఆయన. సెంటర్ నిర్మాణం మొదటి నుండి సెంటర్ ఇనాగ్రేషన్ వరకు చాలాసార్లు నేరెళ్ళకు వచ్చి ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ
ఏదైనా ఉంటే తగిన సూచనలు కూడా ఇచ్చేవారు. ఇలా మొత్తం మీద 2000లో ఆగస్టు 28 నాడు మేము దానికి ఇనాగ్రేషన్ కొరకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాము. అయితే అప్పట్లో మన తెలంగాణ ఏరియాలో సీనియర్లైన ఎంబీజీ శాస్త్రి గారు హైదరాబాద్ వాస్తవ్యులు, మరియు నిజామాబాద్ వాస్తవ్యులు రెట్టాల సూర్యనారాయణమూర్తి గారు, వీరిద్దరిని మేము ప్రారంభోత్సవం కొరకు ఆహ్వానించడం అయింది. వాళ్ళు మా కోరిక మన్నించి ఇద్దరు రేపనగానే ఒక రోజు ముందే మా జరలకు వచ్చారు. అక్కడే రాత్రి బస చేశారు. పొద్దున వాళ్ళ ద్వారా సెంటరు ప్రారంభోత్సవం జరిగింది. చాలామంది వచ్చారు, బాగా జరిగింది. అయితే ఎందుకో ఏమో మరి బాబా ఇచ్చ ఏంటో నాకు తెలియదు, కానీ అన్నేళ్ళు నేను పుట్టి పెరిగిన ఊరును దాటకుండా మా 6 బ్రదర్స్లో అందరూ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాను, కానీ నన్ను అక్కడే ఉంచాడు మరి అప్పటి వరకు. మరి అది ఎందుకొరకో ఏమో. ఇది నెక్స్ట్ డే అంటే 28 ఆగస్టు నాడు బాబా సెంటర్ ఇనాగ్రేషన్ అయ్యి తెల్లారి 29 పొద్దున నేను హైదరాబాద్ షిఫ్ట్ కావడం జరిగింది. అది ఎందుకొరకో ఏమో, అది ఆయనకే తెలుసు. నేను కనీసము ఆ సెంటర్లో 4 సార్లు భజన చేయాలి అనేది కూడా జరగలేదు. ఎందుకేమో తెల్లారి ఇక్కడికి రావాల్సి వచ్చింది. వచ్చినాడు చాలా బాధపడ్డాను. ఎందుకేమో పుట్టిన ఊరు, పెరిగిన ఊరు, బాబా సెంటర్ కట్టుకున్నాము, దాంట్లో తనివిదిరా మనం కనీసం 2 రోజులు భజన కూడా చేసుకోకుండా ఎందుకు హైదరాబాద్ పంపిస్తున్నాడని ఇక చాలా దుఃఖించాను ఆ రోజు. అదే మొదటిది, అదే లాస్ట్ నా చివరి జీవితంలో దుఃఖం అనేది. ఇప్పటివరకు అయితే లేదు. హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత చిన్నగా షాప్ పెట్టుకున్నాము. మెహర్ ట్రేడర్స్ పేరు మీద ఒక లైసెన్స్ అది ఇది తీసుకొని మెహర్ ట్రేడర్స్ అని ఒకటి బియ్యం కిరాణా షాప్ పెట్టుకొని షాప్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత కొన్నేళ్ళు బాగా జరిగింది. జరిగిన తర్వాత ఓనర్ కూడా ఖాళీ చేయమంటే మేము బయట ఒక మడి కూడా తీసుకున్నాము సొంతంగా. 2010లో దాంట్లోకి షిఫ్ట్ కూడా అయ్యాము. అయితే ఈలోగా ఒక ఫస్ట్ 2-3 ఏళ్ళు మాత్రం నేను ఇక్కడ హైదరాబాద్లో నాకు ఎవరు తెలియరు. తర్వాత నాకు కూడా కొంచెం షాపు చూసుకోవడము అది ఇది కొంచెం బాగానే అది ఉండే. తర్వాత 2-3 సంవత్సరాల నుంచి మాత్రం ఇక నేను అంటే 2004-3 ప్రాంతం నుంచి వెళ్ళి వివిధ సెంటర్లకి అప్పుడు చాలా పొద్దున్న ఎర్లీగా 4 గంటల నుండి 5 గంటల వరకు నగర సంకీర్తన జరిగేది. దాదాపు అన్ని చోట్లకి నగర సంకీర్తనలకు వెళ్ళేవాడిని. మిగతా సావాసాలలో జరిగేవాడిని. కొంత హైదరాబాద్ నుండి మన ప్రముఖుల ద్వారా బయట సెంటర్లకి, ఆమీర్పూర్కి, అక్కడ ఇక్కడ చాలా చోట్ల తిరిగాము. తిరుగుతూ ఈలోగా మా రామకృష్ణయ్య గారు అయితేనేమి, లేకపోతే నరేంద్ర ప్రసాద్ గారు అయితేనేమి, వాళ్ళు బాబా విజిట్ చేసిన ప్రదేశాలలో మనము ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్ స్థాపించాము. దాని పేరు మీ అందరికీ తెలుసు, ఎండ్లెస్ జర్నీ ఆఫ్ లవ్. దాంట్లో నన్ను ట్రెజరర్గా బాబాయ్ నియమించాడు. ఎందుకోయేమో ఆ విధంగా చేసుకుంటూ ఇప్పటికీ ఒక 7, 8, 9 వరకు ప్రోగ్రాములు బయట ఊళ్ళలో చేశాము. అది ఫస్ట్ బనారస్, ఆ తర్వాత బాంబే, ఆ తర్వాత సూరత్, ఉత్తరకాశీ, గోవా, తర్వాత ఆంధ్ర టూర్ అంటూ ఆంధ్ర సెంటర్లు అన్నిటి కలుపుకొని చేసిన ఒక ఇది. తర్వాత పూరి, రాంచీ, కల్కట్టా, ఈ మధ్యనే మొన్న మురాదాబాద్, ఇవన్నీ మొన్నటి వరకు చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మంత్ అక్టోబర్లో 17, 18 బెల్గాంలో బాబా వచ్చి వెళ్ళాడు కాబట్టి అక్కడ కూడా ప్రోగ్రాం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దానికి కూడా చాలామంది పేర్లు ఇచ్చారు. ఇంకా పోతే ఇక ఇది నా బాబా పరిధిలో జరిగిన వృత్తాంతము. ఇక నుండి కూడా చివరి వరకు ఇలాగే కొనసాగాలని, ఇలాగే బాబా సేవ చేసుకుంటూ ధరించాలని నా ఆకాంక్ష. అయితే హమీర్పూర్కి మొదటిసారి 2004లో హైదరాబాద్ బాబా లవర్స్తో వెళ్ళాము. వెళ్ళి అన్ని చోట్ల తిరిగి వచ్చాము. చాలా ఇది అనిపించింది అక్కడ ప్రేమికుల ప్రేమ కూడా. అయితే మరి ఎందుకో బాబా నన్ను ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల నుంచి సీరియల్గా అంటే ప్రతి సంవత్సరం ఏదో కొత్త లవర్స్ మేము వస్తాము అని అంటే ప్రతి సంవత్సరం కొంతమందిని కొత్త వాళ్ళని తీసుకొని హమీర్పూర్ కానీ చుట్టుపక్కల సంవత్సరము మేరాబాద్ హమీర్పూర్ వెళ్ళి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కొత్తగా కొంతమంది ప్రేమికులు వస్తామని అంటే మొన్ననే బుక్ చేసుకున్నాము. ఈసారి కూడా వెళ్ళొస్తాము. ఆ నుండి ఢిల్లీకి కూడా వెళ్తున్నాము. ఇప్పుడు ఈ మధ్యన అత్తిలిలో అంజలి అనే వాళ్ళు ప్రోగ్రాం పెట్టారు 28 వచ్చే నెల, అక్కడికి వెళ్తున్నాము. మరియు ఈ అక్టోబర్లో 22, 23 లక్నో సహవాస్ కూడా పెట్టుకున్నారు,
అటు వెళ్తున్నాము. తర్వాత 21 మా దగ్గర లోకల్లో కాజా కూడా ఉంది, అది చూసుకుంటాము. ఇట్లా ఈ విధంగా మొత్తం మీద అయితే బాబా చాలా చోట్లకు మమ్మల్ని తిరిగే అవకాశం ఇచ్చాడు. మరి ఎందుకో ఏమో ఈ మధ్యనే మొన్న జూలైలో 19వ తారీఖు నాడు యూరప్ టూర్కు వెళ్ళాము. 47 మందితో రామకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో 47 మందితో వెళ్ళాము. ఒక 6 కంట్రీలు తిరగడం జరిగింది. అవి ఏంటంటే ఒకటి దుబాయ్, తర్వాత యూకే అంటే లండన్, దాని తర్వాత అదేంటి ప్యారిస్, తర్వాత మార్సిలిస్, తర్వాత ఇటలీ, ఇలాగా అన్ని దేశాలు తిరుక్కుంటూ ఒక 22 రోజులు చాలా బ్రహ్మాండంగా జరిగింది టూర్ కూడా. అయితే మా రామకృష్ణయ్య గారికి దుబాయ్లో బాబా వెళ్ళలేదు కదా, మనం ఎందుకు వెళ్ళాలి అని అన్నాడు. కానీ అందరి కోరిక మేరకు దుబాయ్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఆ దుబాయ్లో ఎలాగో ఫ్లైట్ చేంజ్ చేయడానికి 2-3 గంటలు దిగాలి కాబట్టి అలా కాకుండా ప్రేమికులందరూ దుబాయ్లో 2 రోజులు ఉందాము అనే దాని మీద ఫోర్స్గా చేస్తేనే బాబా అది రామకృష్ణయ్య గారు దుబాయ్లో కూడా 2 రోజులు హాల్ట్ చేయాల్సి వచ్చింది. అయితే అనుకోని విధంగా మా మనసులో బాబా రాలేదు కదా, ఇక్కడికి మనం ఎందుకు వెళ్తున్నాము అని అనుకున్నామే తప్పితే బాబా ఏ విధంగా తిప్పాడంటే అక్కడ 22 మందితో మంచి సభ జరిగింది. వాళ్ళు కూడా అందులో ఉన్న వాళ్ళు కూడా బాబాకు రిలేషన్ అట. రుస్తుం వాళ్ళకి ఏదో సంథింగ్ నాకు గుర్తులేదు, అది చెప్పారు వాళ్ళ సంబంధాలు కూడా. 2 వాళ్ళు వచ్చారు, మిగతా వాళ్ళు 22 మంది లోకల్ నుంచి వచ్చారు. 2 అవర్స్ మంచి బ్రహ్మాండంగా జరిగింది. ఆ విధంగా మాకు దుబాయ్లో ఎందుకు బాబా రాకుండా మనం వాడికి వెళ్ళడం అనుకునే లోపల ఆలోచనను కూడా తీసేసిండు. మిగతా చోట్ల కూడా లండన్లో సెంటర్కి వెళ్ళాము, వాళ్ళు కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. తర్వాత అసీసి కొండకి వెళ్ళాము, వాలంపూర్లో కొండకి వెళ్ళాము. మొత్తం మీద 22 రోజులు చాలా ప్రశాంతంగా అన్ని బాబా ప్లేసెస్ అన్ని విజిట్ చేసుకుంటూ దాంట్లో కొంత మేము బయట సైట్ సీయింగ్లు కూడా తిరుక్కుంటూ వచ్చాము. అది ఈ మధ్యనే మొన్న ఆగస్టులో 19 నుంచి సెప్టెంబర్ 9వ తారీఖు వరకు వెళ్ళొచ్చాము. జూలై 19 నుండి ఆగస్టు 8 వరకు వెళ్ళొచ్చాము. బాగా జరిగింది. ఈ విధంగా గడిచిపోతుంది మా జీవితం. అవతార్ మెహర్ బాబాకి జై.